ఫైనల్గా అంటే ఎలాగో నూతన సంవత్సరం కూడా ప్రారంభం అవబోతోంది తెలుగు వారికి రేపే. సో రేపు ఎటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, రేపంతా ఎలా గడిపితే బాగుంటుందో ఒకసారి చెప్పి కంక్లూడ్ చేద్దాం గురువుగారు. తప్పకుండా. యుగాది యుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపచ్చ సహస్ర చిదనంత చితు అంటారు. సహజంగా మనం అత్యంత ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పండగ యుగాది. అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు దీని ఉగాది అంట మనం వాస్తవానికి. కానీ యుగము అంటే చైత్రమాసంలో చైత్ర శుద్ధ ప్రతిపద నుంచి అంటే వసంత ఋతువు. సహజంగా రేపటి నుంచి అన్ని గ్రహాలు వసంత ఋతువు కాబట్టి వసంత ఋతువులో ఏర్పడుతున్నటువంటి చైత్ర మాసంలో ఏర్పడుతున్నటువంటి చైత్ర శుద్ధ పాడ్యం నుండి దీని యుగాది అంటారు. అంటే మనకు యుగాది అందులో మొట్టమొదటిగా రేపటి నుంచి అమ్మవారి లలితా అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభమవుతుంటాయి. రేపటి రోజున ప్రాతకాలం లేచి స్నానాదులు చేసుకొని ఖచ్చితంగా రేపటి రోజు కొత్త వస్త్రం, చిన్న వస్త్రమైనా ధరించాలట, పాత వస్త్రం ధరించకూడదట. కొత్త వస్త్రాలు ధరించి మీ మండపంలో ఉన్నటువంటి దేవతలను శుభ్రంగా తుడిచి అలంకారం చేసుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా మీకు కలిగినంత పూలు పండ్లు స్వామివారి దగ్గర పెట్టుకొని మీ దేవుడు ఎవరైతే శివుడైనా గణపతి అయినా నారాయణుడైనా అమ్మవారైనా ఏ దేవతలైనా కూడా వారికి నమస్కరించుకొని మంచిగా ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఇంట్లో శివార్చన చేసుకునేవారు శివార్చన, లక్ష్మీనారాయణ అర్చన చేసుకునేవారు లక్ష్మీనారాయణ అర్చన చేసుకొని శుభ్రంగా దేవతలను పూజించుకొని మొదటిగా ఖచ్చితంగా గణపతిని పూజించాలి. ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని పూజించి ఆ తర్వాత శివార్చన, నారాయణార్చన, రామార్చన, మీ ఇంటి దేవుడు అమ్మవారి అర్చన చేసుకొని అమ్మవారికి షడస్రోపేతమైనటువంటి అంటే షడ్రుచులు అంటాం కదా, వేప, మామిడి ఆకులు, చింతపండు, పులుపు, వగరు, తీపి ఇవన్నీ కలిపి చేసినటువంటి నింబ కుసుమ భక్షం శతాయుర్ వజ్రదేహాయ. రేపటి రోజున ఎవరైతే వేప పువ్వు పచ్చడి తీసుకుంటారో వాళ్ళు శతాయుర్ వజ్రదేహాయ 100 సంవత్సరాల కాలం పాటు వజ్రదేహం కలిగిన వాళ్ళతో ఉంటారట. ఆయుర్వర్ధనం ఉత్తమం, ఆయుష్ కూడా ఉంటుందట. ఏదైనా సంవత్సరంలో అపమృత్యు దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోయి తృప్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందట. అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, వర్జ, దుర్ముహూర్త, యోగ కరణాలు ఎప్పుడు మంచిది ఎప్పుడు పంచాంగాన్ని పూజ చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని నింబ కుసుమ భక్షణము